ఈ సంక్రాంతి వచ్చిందంటే తెలుగు వాళ్ళు సంబరాలు తెచ్చినట్టే. అసలు ఈ సంక్రాంతి అంటే సరదా పండుగ. ఈ సంక్రాంతిలో గాలిపటాలు, గొబ్బెమ్మలు, ముగ్గులు, భోగి మంటలు ఇలా చాలా ఉంటాయి. అదే కాకుండా మనం మర్చిపోతున్నాం అనుకుంటున్న అనేక సాంప్రదాయాలు ఈ సంక్రాంతి వేడుకల్లో చూస్తున్నాం అన్నమాట. అలాంటి సంబరాలు, సాంప్రదాయాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అన్ని ఒకే చోట చూడాలంటే మన అన్నమయ్య డిస్టిక్ మదనపల్లి జెప్ప స్కూల్లో చూడొచ్చు. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగను దాని సంస్కృతిని పరిచయం చేస్తుంది అనమాట. కొంతమందిని అడుగు తెలుసుకుందాం, అసలు ఎందుకు ఇలాంటి సాంస్కృతిక సంప్రదాయాలు ప్రతి సంవత్సరం ఈ స్కూల్లోనే జరుపుకుంటారు, అసలు వీటి స్పెషాలిటీ ఏంటి, ఈ సంక్రాంతికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు చేస్తుంటారు కదా, ఎందుకు ఈ పండుగ అంత విలువిస్తారు అనేది తెలుసుకుందాం వాళ్ళని అడిగి. రండి. ఇక్కడ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్గా ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ రాగానే హాలిడే ఇస్తారు, అందరూ వాళ్ళ ఊర్లకు వెళ్ళిపోతారు. బట్ మీరు ఇక్కడే ఉన్న ఊర్లోనే ఉంటూ ఇలా ఎంజాయ్ చేస్తున్నారు, దీనికి కారణం ఏంటి? కారణం ఏమంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడున్న యూత్ ఎలా ఉన్నారంటే జస్ట్ ఫెస్టివల్ వస్తే మొబైల్ తీసుకొని వెళ్ళడం, మూవీస్కి వెళ్ళడం అలా ఎంజాయ్ చేస్తున్నారు. సో మా వివేకానంద ఆశ్రమ్ ఫౌండేషన్లో మొత్తం యూత్ ఎక్కువ ఉంటారు. సో మా అల్టిమేట్ ఏమేమంటే బ్లడ్ డొనేట్ చేయడం, ఇలా సోషల్ సర్వీస్ చేయడం. మదనపల్లిలో మాకు 3 స్టేట్స్లో బ్రాంచెస్ ఉన్నాయి, 30 బ్రాంచెస్ ఉన్నాయి, వైజాగ్, విజయవాడ, తిరుపతి. అలా మేము లాస్ట్ ఇయర్ ఏం చేసినామంటే సంక్రాంతి సంబరాలు అని చెప్పి యూత్ అందరినీ ఒక చోట తీసుకొని రావాలని చెప్పి ఇలాంటి ఈవెంట్స్ చేయడం వల్ల యూత్ అందరూ గ్యాదర్ అవుతారు, మొబైల్ ఫోన్స్కి, బెట్టింగ్ యాప్లకి, లోన్కి అన్నిటికీ దూరంగా ఉంటారని చెప్పి. సో ఇలాంటి ఒక కార్యక్రమాన్ని లాస్ట్ ఇయర్ మేము కండక్ట్ చేసినాం వివేకానంద ఆశ్రమ్ ఫౌండేషన్ వాళ్ళు. ఈ ఇయర్ కొన్ని కారణాల వల్ల చేయలేకపోతే సబ్ కలెక్టర్ సార్ వీళ్ళందరూ మమ్మల్ని అప్రోచ్ అవ్వడం, సో మళ్ళీ చేద్దాము. బట్ అన్ని ఎన్జిఓస్, ఓన్లీ మా వివేకానంద ఆశ్రమ్ ఫౌండేషన్ కాకుండా మిగతా ఫౌండేషన్ అందరూ కలిసి చేద్దామంటే సో మేము ఇక్కడికి వచ్చి ముందుండి ఇలాంటివి చేస్తాను. లాస్ట్ ఇయర్ అయితే ఇంకా బాగా సెలబ్రేట్ చేశారు. ఈ ఇయర్తో పోల్చుకుంటే లాస్ట్ ఇయర్ చాలా బాగుండింది. ఈ ఇయర్ అంటే అందరూ కలిసారు, లాస్ట్ టైం యూత్ మాత్రమే కలిసి ఉన్నాము. నెక్స్ట్ ఇయర్ ఇలాగే ఇంకా జరుపుకోవాలని ఆశిస్తున్నామన్నా. ఇప్పుడు మీరు ఈ ఎంజాయ్ చేయడానికి మీ ఫ్యామిలీతో వచ్చారా, లేకపోతే మీ యూత్ మాత్రమే వచ్చారు ఇక్కడికి? మా అన్న వాళ్ళతో పాటు వచ్చి మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయని చెప్పేసి ఇంకా మా టీము మొత్తం చాలా మంది జనాలు వచ్చారని చెప్పి క్రౌడ్ కంట్రోలింగ్ మా అంతా మేమే వచ్చి సర్వీస్ చేయడం మాకు ఆనందంగా ఉంది. ఇప్పటివరకు ఏ సర్వీస్ చేశారు? చాలా సర్వీసులు ఉన్నాయి మావి. 700+ సర్వీసెస్ మా ఫౌండేషన్ నుంచి అయ్యాయి. మీరు మాతో కలబాయి మాది ఇంకా ఎక్కువ అవుతుంది. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఇక్కడికి ఎందుకు వచ్చారు? సంక్రాంతి సంబరాలు చేసుకోవడానికి వచ్చాను. సంబరాలు చూసుకుంటే మనకు గంగిరెద్దులు వచ్చాయి, భోగమంటలు చుట్టూ కోలాటాలు, చెక్క భజనలు, మొత్తం అంటే టోటల్గా జాతరలాగా ఉంది. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ చూస్తుంటే మీ ఎద్దుల్ని చూస్తుంటే సంక్రాంతి సంబరాలు ఇక్కడే మొదలవుతున్నట్టున్నాయి. ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏంటి ఎద్దుల మ్యాటర్ ఏంటి? ఇవి ఫస్ట్ గుజరాత్ నుంచి తెప్పించినాము, వాటిని మన దగ్గరనే బ్రీడింగ్ చేస్తున్నాం అనమాట. అన్ని రకాల బుల్లులు కూడా ఉన్నాయి. మాది బైపాస్ కాడ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తుంటాం. ఇటు పాలు తాగితే చాలా మంచిది, చిన్నపిల్లలు వాళ్ళు వృద్ధులు బాగుంటుంది. దీని పాలు 100 రూపాయలతో లీటర్ ఎత్తుకొని పోతారు. మన లోకల్లో ఆవులు పాలు ఎక్కువగా ఇవ్వు కాబట్టి ఏదైనా పాలు ఇచ్చేదాన్నే మనం ఉపయోగించుకుంటాం కాబట్టి ఇవి గిరి ఆవులు. ఇవి రోజుకు ఏమి వేయకుండా కూడా పొలం మీద మేసుకొని వచ్చి ఒక 10 లీటర్ల పాలు ఇస్తాయి. మంచిది ఇవ్వాలని, ప్రజలకు మంచి ఆహారం ఇవ్వాలని మా కాన్సెప్ట్. ఇక్కడ చూస్తుంటే చాలా సంబరాలు జరుగుతున్నాయి, అట్లే మీ వెనకాల కూడా గంగిరెద్దులు కూడా ఉన్నాయి. ఈ గంగిరెద్దులు అంటేనే సంక్రాంతి. సో వీటి విశేషం ఏంటి? సంక్రాంతి పండుగ అంటే వాస్తవంగా అంటే మేము యాదవులు అంటే పశువులు అంటే యాదవులు. ఈరోజు మన సంక్రాంతి పండుగ ఇక్కడ జరపడానికి మన ఆర్డీఓ గారు మురళీ సార్ గారు చాలా కృషి చేశారు. అదేవిధంగా ప్రజలు కూడా తండాలుగా వచ్చి ఈ పండుగను మహాసంబరంగా జరుపుకుంటున్నారు. గోవు యొక్క ప్రత్యేకత తెలుపుకోవడానికి మన సంక్రాంతి పండుగను జరుపుకుంటాము. మన ఇంట్లో ఒక గోవు ఉందంటే సకల దేవుళ్ళు మన ఇంట్లో కొలువై ఉన్నట్టే. ఒక దేవుడిని మనము కొలుస్తున్నామంటే ఒక దేవుడిని సపరేట్గానే కొలుస్తున్నట్టు, అదే ఒక గోమాతను పూజ చేస్తే సకల దేవుళ్ళకి మనము పూజ చేసినట్టు ఉంటుంది. కాబట్టి ప్రతి సంక్రాంతి
గోవులతో వీలైన కాటికి గోవును ప్రేమించి ప్రతి ఇంట్లో ఒక గోవును పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. నారాయణ నారాయణ కృష్ణ నారాయణ శంభో శంకర నారాయణ. మా అమ్మ చెరువు మెట్టు మీదనాక కదిరి రోడ్డు గంగమ్మ గుడి పూదారి ఇక్కడ శుభాకాంక్షలు పాడదామని అందరికీ శుభాకాంక్షలు. కొత్త సంవత్సరము కొత్త పంటలు పెట్టి మనం అందరూ బాగుండాలని మన రైతులంతా బాగుండాలని శుభాకాంక్షలు ఏడుతున్నాను. ఈ వేషం చూస్తా అంటే నారదుడే గుర్తుకొస్తున్నాడు. అదే నా వేషం ఇది. నారాయణ నారాయణ నాథుడే నేను. నారాయణ నారాయణ నాథుడే నేను. ఇక్కడ చూస్తా ఉన్నట్టయితే ఒక పాప చాలా ముచ్చటగా కనబడుతుంది. సాంప్రదాయం ఉట్టిపడినట్టుంది. అసలు ఏంటమ్మా డ్రెస్ సెన్స్ ఏంటి, ఏం చెప్తావా? అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నేను కూచిపూడి డ్రెస్ ఫామ్ వేసుకున్నాను. నేను ఇక్కడ డాన్స్ పర్ఫామ్ చేయబోతున్నాను. నువ్వు ఒకటే చేస్తున్నావా? నీతో పాటు ఎవరెవరు వచ్చారు? ఈ సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఇప్పుడు మనము మీకు సంక్రాంతి హాలిడే ఇస్తే బయట ఊర్లోకి వెళ్ళిపోతారు. సో మీ ఊరిలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బట్ మన ఉన్న ఊర్లోనే ఇంత మంచి ప్రోగ్రామ్స్ పెట్టి చాలా పండుగ చేస్తున్నారు. దాన్ని బట్టి నువ్వు ఎలా హ్యాపీగా ఫీల్ అవుతావా లేదా? వీఆర్ హ్యాపీ. ఎలా ఫీల్ అవుతున్నావు? నైస్. మామూలుగా హాలిడే వస్తే ఎప్పుడు చూసినా సెల్లో పట్టుకొని గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు. నీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి అందరూ గ్యాదర్ అవ్వడం వల్ల? చాలా నైస్. ఇక్కడ ఇదే ఫస్ట్ టైం మేము ఇంత గ్రాండ్గా జరగటం. ఇంతకుముందు ఎప్పుడు చూడలేదా? ప్రతి సంవత్సరం జరుగుతుందంట కదా ఇక్కడ. ఇంత గ్రాండ్గా మాత్రం జరగదు. థ్యాంక్ యూ మేడం. మీరు చెప్పండి, ఈ సంబరాలు చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది, చాలా బాగుంది. ఇంతకుముందు 2020లో ఒకసారి జరిగినాయి, అప్పుడు చూసాము. ఆ తర్వాత కరోనా వచ్చేసింది, జరగలేదు. ఈ తర్వాత నెక్స్ట్ సెకండ్ టైం ఇది చూస్తూ ఉండేది. ఇప్పుడు మాత్రం ఇంకా చాలా బాగున్నాయి. కోలాటాలు కానీ, అక్కడ ఇస్తాన ప్రసాదాలు కానీ, దేవుడిని పెట్టడం కానీ, పిల్లలు వేయడం కానీ, అదంతా కూడా చాలా బాగుంది. వెరీ నైస్. థ్యాంక్ యూ. మీరు చెప్తారా? ఇందులో హైలైట్ అయిన విషయం ఏమంటే అక్కడ భోగి వేసారే, అది చాలా పెద్దది. అది హైలైట్ అన్నమాట. మొత్తానికి చాలా బాగుంది. ఇంకా అంటే మీరు మీ ఫ్యామిలీతో వచ్చారా, మీరు మాత్రమే వచ్చారా మేడం? మేము మాత్రమే వచ్చాము. అవును, వీళ్ళైతే ఫ్యామిలీతో వచ్చారు. థ్యాంక్ యూ మేడం.